హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. మార్నింగ్ ఏ అడావిడి లేకుండా చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ నేను ఈరోజు వీడియోలో చేసి చూపిస్తున్నాను. 1/2 kg వరకు బొంబాయి రవ్వను తీసుకున్నాను. ఒక గిన్నెలో 1 కప్పు పెరుగుకి 2 కప్పుల వరకు బొంబాయి రవ్వను వేసేసుకోవాలి. మంచిగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని 1/2 స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దోశ పెనము పెట్టేసుకోవాలి. దానిపైన ఆయిల్ని వేసేసుకొని దోశలను వేసేసుకోవాలి. ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఇలా దోశలని ఇన్స్టెంట్ దోశలుగా వేసి ఇవ్వండి. టమాటా చట్నీతోనైనా, పల్లీ చట్నీతోనైనా, కొబ్బరి చట్నీతోనైనా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మార్నింగ్ టైంలోనైనా, ఈవినింగ్ టైంలోనైనా, మనం ఫాస్టింగ్ టైంలోనైనా ఇలా చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అవసరమైతే ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకొని దోశలు వేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏ చట్నీతోనైనా తినచ్చండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మనకి అన్నం తినాలనిపించదు, అలాంటి టైంలో ఇలా రవ్వతో దోశలను వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకు బోరు కొట్టినప్పుడు కూడా ఇలా వేసేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అవసరమైతే మీరు పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కల్ని వేసేసుకొని కలిపి వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉండే రవ్వ దోశలు ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. అంత టేస్ట్గా ఉంటాయి. మా పిల్లలకి ఇష్టం ఉండదని చెప్పి నేను ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేయట్లేదు. వాళ్ళు డైరెక్ట్ చట్నీతోనే తింటా అంటారు. అందుకే నేను జీలకర్ర మాత్రమే కలిపి దోశలను వేసి మీకు చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే అలా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసేసుకొని దోశలు వేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. నేను తిని చూపిస్తున్నాను పల్లీల చట్నీతోని. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. నేను చేసిన రవ్వ దోశ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.